ఇది ఆంజనేయస్వామి మరియు శరీదేవుని మధ్య ప్రసిద్ధమైన ఒక భక్తి కథ. అయోధ్యలో శ్రీరాముని సేవలో నిత్యం నిమగ్నుడై ఉన్నాడు ఆంజనేయస్వామి. రామనామ స్మరణ, ధ్యానం, సేవ ఇవి తప్ప ఆయనకు మరేమీ ముఖ్యమేమీ కాదు. ఆయన భక్తి, బలం, వినయం మూడు లోకాలకు ఆదర్శం. ఒకరోజు శనిదేవుడు ఆలోచించాడు, ఈ లోకంలో ఎవ్వరూ నా ప్రభావం నుంచి తప్పించుకోలేరు. రాజులైనా, ఋషులైనా, దేవతలైనా నా దృష్టి పడితే కష్టాలు అనుభవించాలి. కాని ఈ హనుమంతుడు మాత్రం ఎప్పుడూ ఆనందంగా ఉంటున్నాడు. అతనిపై నా ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. అలా భావించి శనిదేవుడు హనుమంతుడి వద్దకు వచ్చాడు. ఆ సమయంలో ఆంజనేయుడు ప్రశాంతంగా కూర్చుని రామనామ జపంలో లీనమయ్యున్నాడు. శనిదేవుడన్నాడు, హనుమంతా, నేను శని. ఇప్పుడు నీపై సడేసాతి ప్రారంభం కానుంది. నా ప్రభావం నుంచి నువ్వూ తప్పించుకోలేవు. ఆంజనేయుడు కన్నులు తెరిచి వినయంగా నమస్కరించి అన్నాడు, శనిదేవా, నేను శ్రీరాముని సేవకుణ్ణి. నా సమయం, నా శక్తి అంతా ఆయన సేవకే. మీరు అనుమతిస్తే నా ధ్యానానికి ఆటంకం కలగకుండా ఉండండి. శనిదేవుడు నవ్వుతూ అన్నాడు, అది అసాధ్యం. నా ప్రభావం తప్పదు. అప్పుడు ఆంజనేయుడన్నాడు, సరేదేవా, మీరు నా మీద కూర్చోండి. కాని నేను రామసేవలో భాగంగా ఒక పెద్ద పర్వతాన్ని మోసుకెళ్తున్నాను. దాన్ని ఆపలేను. శనిదేవుడు అంగీకరించి హనుమంతుడి తలపై కూర్చున్నాడు. వెంటనే హనుమంతుడు ఒక భారీ పర్వతాన్ని ఎత్తుకున్నాడు. ఆ పర్వత బరువుతో శనిదేవుడు నలిగిపోయాడు. హనుమంతుడు పరుగెత్తుతూ పర్వతాలతో ఢీకొంటూ వెళ్తుండగా శనిదేవుడు తీవ్రమైన నొప్పిని అనుభవించాడు. కొంతసేపటికి శనిదేవుడు అరిచాడు, హనుమంతా, నన్ను కింద దింపే, నేనిక భరించలేను. నీ భక్తి, నీ బలం అద్భుతం. ఆంజనేయుడు ఆపి శనిదేవుణ్ణి దింపాడు. శనిదేవుడు వినయంగా చేతులు జోడించి అన్నాడు, నీపై నా ప్రభావం ఉండదు. ఇంకా నిన్ను భక్తితో పూజించే వారిపై కూడా నా దృష్టి కఠినంగా ఉండదు. వారికి కష్టాలు తగ్గుతాయి. ఆంజనేయుడు నవ్వుతూ అన్నాడు, అది నా మహిమ కాదు దేవా, అది శ్రీరాముని కృప. ఆ రోజునుంచి శనిదోష నివారణకు హనుమంతుణ్ణి పూజించే సాంప్రదాయం ప్రారంభమైంది. ఈ కథ మనకు చెబుతోంది, నిజమైన భక్తి, వినయం, ధర్మం ఉంటే ఎంతటి గ్రహ ప్రభావమూ మనల్ని దెబ్బతీయలేను.